భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణతో సహా దాదాపు 6 రాష్ట్రాల్లో 2 చైల్డ్ పాలసీ ఉంది. అంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లల కంటే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయడానికి లేదనమాట. స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయత్, మున్సిపాలిటీలో కంటెస్ట్ చేయడానికి లేదు. అయితే ఈ మధ్య తమిళనాడు సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పిల్లల్ని కనండి అని చెప్పి. ఆంధ్ర సీఎం ఈ పాలసీ తీసేశారనమాట. 2 చైల్డ్ నార్మ్ తీసేశారు. రీసెంట్‌గా సంక్రాంతి రోజు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక నుంచి కొత్త పాలసీ ప్రపోజల్‌లోకి వస్తుంది. అదేంటంటే రాబోతుంది. తీసుకొచ్చే ఆలోచన ఉంది. అదేంటంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లల కంటేనే స్థానిక ప్రభుత్వాల్లో ఎన్నిక అవ్వడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారనమాట. ఆ ప్రపోజల్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఎందుకు సీఎంలు సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో చీఫ్ మినిస్టర్స్ ఇలా చెప్తున్నారు? ఇక్కడ జననాలు తగ్గిపోతున్నాయి సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో. యంగ్ జనరేషన్ లేదు. అంతా ఏజ్డ్ పాపులేషన్ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ ఉన్నారనమాట. ఊళ్ళలో ఎక్కడ జనాలు లేరు. ఆంధ్రాలో అయితే ఉన్నవాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళిపోయారనమాట. అట్లా యంగ్ పాపులేషన్ మొత్తం ఎక్కడ కనిపించరు. ఏ ఊరికెళ్ళినా, ఏ గ్రామానికెళ్ళినా చాలా సీనియర్ సిటిజన్స్ మాత్రమే కనిపిస్తున్నారనమాట. ఇక్కడ చూస్తే టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ మామూలుగా నేషనల్ యావరేజ్ 2.5 అనుకుంటాం అంత ఉండాలి. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో 1.7374 మధ్య ఉంది. అదే నార్త్ ఇండియన్ స్టేట్స్ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో 2.4 ఉందన్నమాట. అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్‌లో బర్త్ రేట్ బాగుంది. సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో పాపులేషన్ స్టాగ్నేట్ అయిపోద్ది. ఇలా చూస్తే 2047కి సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో నెక్స్ట్ జనరేషన్ తక్కువ ఉంటారనమాట. దీంతో ఇప్పుడు సౌత్ ఇండియన్ సీఎంస్ తమిళనాడులో స్టాలిన్ గారు కావచ్చు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కనమని చెప్పి ప్రోత్సహిస్తున్నారనమాట. అంతేకాదు రాబోయే కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది పిల్లల కంటే ఎక్కువ సబ్సిడీస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, సబ్సిడీస్ దీనికి లింక్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రపంచంలో వివిధ దేశాలు చైనా, జపాన్, సౌత్ కొరియా ఈ దేశాలన్నింటిలో ఇప్పుడు ప్రధానమైన సమస్య సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతున్నారు, బర్త్ రేట్ తగ్గిపోతుందన్నమాట. ఈవెన్ చైనా ఇంతకుముందు 1 or none పిల్లల్ని కనొద్దు అని చెప్పిన స్థాయి నుంచి ముగ్గురిని కనండి అని చెప్పే స్థాయికి వచ్చేసింది అనమాట. ఇంకా జపాన్, సౌత్ కొరియా లాంటి వాళ్ళైతే కనండ్రా బాబు అని చెప్పి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. రష్యా కూడా పిల్లల్ని కంటానికి చాలా టైం ఇస్తుందన్నమాట. ఎందుకంటే యంగ్ జనరేషన్ డింగ్స్ అనే పాలసీ ఫాలో అవుతుంది. డింగ్స్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని అర్థం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా చాలా మంది యువత పిల్లల్ని కనొద్దు అనుకుంటున్నారు. ఇన్కమ్ కావాలి, పిల్లల కంటే మనకు సరిపోదు, అందుకని చెప్పి ఇద్దరం సంపాదించాలి, కానీ పిల్లల్ని కనొద్దు, మన లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారనమాట. ఈ స్థాయి నుంచి ఇప్పుడు దేశాలన్నీ కూడా డెమోగ్రఫిక్ డెఫిసిట్ స్థాయికి వెళ్ళిపోతున్నాయి. అంటే జనాభాలో పిల్లలు పెరగట్లేదు, యువత పెరగట్లేదు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరగట్లేదు, ఓన్లీ సీనియర్ సిటిజన్సే పెరుగుతున్నారు. సౌత్ కొరియా అయితే సూపర్ ఏజ్ సొసైటీ అయిపోయిందనమాట. అక్కడ 20% కంటే ఎక్కువ సీనియర్ సిటిజన్సే ఉంటున్నారు. వీటన్నిటిని గ్రహించి భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు పాపులేషన్ పాలసీస్ మారుస్తున్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీస్ మారవబోతున్నారు. అంతేకాదు పాలసీ డైనమిక్స్ కూడా మారుస్తున్నారు, ఇన్సెంటివ్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ ప్రపోజల్స్ రాబోతున్నాయంట. ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రకరకాల రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో బర్త్ రేట్స్ బాగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా 1.73 ఫర్టిలిటీ రేట్ ఉంటే మాత్రం 2047 కష్టం అవుతుంది. వికసిత్ భారత్ టైంకి అంటే 2047 కల్లా యువ జనాభాతో దక్షిణాది రాష్ట్రాలు ఉండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని కనాల్సిందే. దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త తరంలో ఎక్కువ మంది పిల్లలు రాకపోతే దక్షిణాది రాష్ట్రాల యొక్క సామాజిక ఆర్థిక ముఖ చిత్రం కంప్లీట్గా చేంజ్ అవుతుంది అనమాట. వ్యవసాయ పనుల దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ పనుల దగ్గర నుంచి, ఉద్యోగాల దగ్గర నుంచి అన్నిటికీ మనం ఉత్తరాది రాష్ట్రాలపైనే డిపెండ్ అవ్వాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తేనే మనకు అప్పుడు తప్పని పరిస్థితి అవుతుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు ఎక్కువ కనాలని చెప్పి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి ప్రోత్సాహకాలు అందించడానికి కూడా రెడీగా ఉన్నారు.